రే ఇంకెన్నాళ్ళరా ఈ వన్ సైడ్ లవ్? ఇంకెప్పుడు చెప్తావు తనకి? ఈరోజు చెప్పేస్తాలేరా. సరే సరే. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నీకొకసారి చెప్తే అర్థం కాదా? నాకు నీతో కంఫర్టబుల్ కాదు. నేను చెప్పింది ఒకసారి వినిహిమా. ఫ్రెండ్షిప్ అని చెప్పి ఇప్పుడు ప్రపోజ్ చేస్తే దీన్ని ఎలా చూడాలి? బిహేవ్ యువర్ సెల్ఫ్. అరే విష్ణు, ఎక్కడికి రా? ఏమైంది? సరే టిఫిన్ చేసేళ్ళు. ఏమైందిరా? నాకు మనిషి అంతా చెప్పాడురా. అరే, నీకు 5-6 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు నీకు ఒక కారు బొమ్మ కొనిచ్చాను. అది పట్టుకుని ఇల్లంతా తిరుగుతున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు దేనికి గుద్దుకుని పడిపోతావో, ఎక్కడ పడిపోతావో అని భయం ఉండేది నాకు. కానీ నేను భయపడిందే జరిగింది. అప్పుడు తగిలిన దెబ్బరా ఇది. దెబ్బ తగిలినా సరే ఆ బొమ్మ పట్టుకుని ఆడుకునేవాడివి. మేమంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయే, దెబ్బ తగిలిన లెగిసి పరిగెట్టుకుని వెళ్ళి నీ సంతోషాన్ని నీవు వెతుక్కునేవాడివి. ఇప్పుడు నీకు నీ జనరేషన్కి ఏం పోయే కాలం? పెద్ద విషయానికేమో తక్కువ సంతోషిస్తున్నారు, చిన్న విషయానికి వచ్చేసరికి ఎక్కువ బాధపడుతున్నారు. అది కాదు డాడీ, నేను తెలియక తప్పు చేశా. అది ఇంత పెద్ద ప్రాబ్లం అవుతుందని నేను అనుకోలేదు. ఒక్కసారి ప్రాబ్లం వచ్చిందంటే దాని సొల్యూషన్ కూడా నువ్వే చూసుకోవాలి. మనం గడపని పూజిస్తాం, అలంకరిస్తాం, దైవంగా భావిస్తాం. ఒక్కొక్కసారి అదే అడ్డొస్తుంది. జాగ్రత్తగా దాటుకుని వెళ్ళాలి. ఇది కూడా అంతే. ఒకసారి దాటి చూడు, ఎంత లైఫ్ ఉందో తెలుస్తుంది. ఒక ఇష్టాన్ని మాత్రమే ఇంకో ఇష్టాన్ని మర్చిపోలే చేస్తుంది. లైఫ్లో నీ ఇష్టాలన్నింటినీ మర్చిపోలే ప్రేమించావు తనని. నువ్వు చెప్పాల్సింది చెప్పావు. ఆ అమ్మాయి వినకపోతే ఆ అమ్మాయిది తప్పు. లైట్స్, కెమెరా, యాక్షన్. అసలు తప్పు చేసింది నేను డాడీ. నేనేం చేసి ఉంటే అంత కోపం వస్తుంది? నీకు నీ కొడుకు తప్పు చేయడం అనిపిస్తుంది, ఎందుకంటే నానవు కదా. కానీ తను నన్ను ఎలా చూసిందో నేను తను అలా చూడలేకపోయా. అదే అనుకుంటూ నేను చేసిన తప్పు.
ఖచ్చితంగా తను మళ్ళీ మాట్లాడుతుందని నేను నమ్ముతున్నప్పుడు ఆ రోజు కోసం వెయిట్ చేస్తా.